99 టీవీ స్పెషల్ డిబేట్ చర్చా రచ్చకు స్వాగతం. నేను ముల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరొకసారి ఢిల్లీ వేదికగా కూడా మరి సంచలనం కలిగిస్తున్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అదే క్రమంలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరొకసారి ఢిల్లీ వేదికగా కూడా ఇద్దరు చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మరోసారి తెలంగాణ రాజకీయాల్ని ఢిల్లీ వేదికగా కూడా కొంత మరి వేడి రగిలిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి వారిద్దరు మాట్లాడిన బయట చూద్దాం డిబేట్లోకి వెళ్ళేందుకు. సో దీంట్లో ముందుగా కేటీఆర్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. చూసుకొలుపుతున్న మాట వాస్తవం కాదా? తిరుపతి రెడ్డి కబ్జాను రిలీజ్ చేయమనండి. తిరుపతి రెడ్డి కబ్జాలో ఉన్న శిఖం భూమిని రిలీజ్ చేయమను. అనుముల తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూలగొట్టమను. రేవంత్ రెడ్డి కోస్గిలో కట్టిన రెడ్డి కుంటలో కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి వివేక్ కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫ్టీఏలో కట్టిన ఇల్లు కూలగొట్టమను. అప్పుడు నమ్ముతారు పేద ప్రజలు నిజంగానే న్యాయం, చట్టం, ధర్మం అందరికీ ఒకటే. అంతేగాని కుకట్పల్లిలో బుచ్చమ్మ ఆమె ఇంటికి స్టిక్కర్ వేస్తే ఆమె ఉరిపోసుకొని చచ్చిపోయింది. ఎవడిస్తాడండి ప్రాణాలు తెచ్చి? రంగనాథ్ ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఏం మాట్లాడుతున్నారు? సిగ్గుండాల. హైకోర్టు 65 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఒక అధికారి మీద చరిత్రలో ఎప్పుడైనా ఉందా? 65 సార్లు హైకోర్టు చెప్పినా కూడా నువ్వు వినవంటే ఇంకా నువ్వు ఎవరు చెప్తుంటావు? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లరు అని చెప్పి నీది నువ్వు అనుకోని హిట్లర్కు ఇష్టమైన పదం హైడ్రా. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఇరాన్, ఇజ్రాయిల్ మాదిరిగా నేను శీతలావస్థలోకి మొత్తం హైదరాబాద్ని తీసుకొని పోతున్నా. ఇదా రాజకీయం? ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇవాళ నేను అడుగుతున్నా సూటిగా రేవంత్ రెడ్డిని, హైడ్రా నువ్వు చెప్పినట్టు రిఫార్మ్స్, సంస్కరణ అయితే ఎందుకు నీ అన్న ఇల్లు కూలగొట్టట్లేదు? నీ అన్నకు హైకోర్టు స్టే ఉందని నువ్వు చెప్తావు. హైకోర్టు స్టే ఉన్న వేరే వాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొడుతున్నావు? మరి వేరే వాళ్ళు కాగితాలు చూపెడుతున్నారు కదా, అయ్యా మాకు స్టే ఉందంటే ఆ కోర్టు పేపర్ అని గిరాటేస్తున్నారు, పక్కకు వారేస్తున్నారు. ఒకటి కాదు కదా, ఎన్ని వేల ఇల్లు కూలగొట్టారు మీరు? ఎంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంది హైడ్రా? తెలియదు. బిల్డర్లందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఒక్కొక్క బిల్డర్ దగ్గర ఇవాళ స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు టోళ్లు తీసి వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? వాళ్ళు వినకపోతే హైడ్రాని వాళ్ళ మీద గుచ్చిగలుపుతున్న మాట వాస్తవం కాదా? హైడ్రా అనేది ఒక వేట కుక్కలాగా మారింది రేవంత్ రెడ్డికి. ఆ వేట కుక్కను పంపించి దాన్ని పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకోవడం, అందులో కొంత వాటా రాహుల్ గాంధీకి, కొంత బీజేపీకి ఇవ్వడం. అదే కదా నువ్వు చేసేది. తిరుపతి రెడ్డి కబ్జాను రిలీజ్ చేయ. సో ఒకసారి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ నుంచి మరి ఇదే అంశంపై మాట్లాడారు. ఆ బయట కూడా చూద్దాం. ఆవాస్ యోజన కింద తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు ఇవ్వడానికి మంత్రి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన నిధుల విడుదల, అదేవిధంగా కొత్త పనులు కొన్నింటిని సంబంధిత శాఖ మంత్రి గారు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చిండ్రు సీతక్క గారు. వాటిని కూడా మంత్రి గారు దృష్టికి తీసుకెళ్లినాం. మంత్రి గారు ఆ విషయాలను కూడా పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ ఎలినినో వల్ల వర్షాలు లేకపోవడము, కరువు పరిస్థితులు ఉండడము, పంటల ఉత్పత్తి తగ్గిపోవడము, రకరకాల వ్యవసాయ సమస్యలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి అక్కడున్న కరువు పరిస్థితులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఇవ్వడానికి బృందాలను పంపించవలసిందిగా కేంద్ర మంత్రి గారిని కోరినాం. తొందరలోనే కేంద్ర ప్రభుత్వం బృందాలను క్షేత్రస్థాయిలో పంపించి తెలంగాణకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మొత్తంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, ఉపాధి హామీ విషయంలో కానీ, వ్యవసాయంలో ఉన్న సమస్యల విషయంలో కానీ మంత్రి గారి దృష్టికి అన్ని రాతపూర్వకంగా సమస్యలను తీసుకెళ్ళినాం. మంత్రి గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తా అని చెప్పిండ్రు. తొందరలోనే వారిని కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు రమ్మని ఆహ్వానించడం, క్షేత్రస్థాయిలో ఈ సమస్యల్ని తెలుసుకోవడానికి మంత్రి గారు వస్తారని ఆశిస్తున్నాం. ఇక మాకు రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, తెలంగాణ ప్రగతి ముఖ్యం. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల పక్షాన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. ఐటీ రంగానికి సంబంధించిన కొన్ని అంశాలతో పాటు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాం. ముఖ్యంగా కాజిపేట రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశామని చెప్పి దాంట్లో ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేను పునర్విభజన చేసే కార్యక్రమం నడుస్తుంది కనుక ఈ నేపథ్యంలో కాజిపేట కేంద్రంగా ఒక కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరామని కేటీఆర్ చెప్తున్నారు. సో అదే క్రమంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో నుంచి ఆయన కూడా మాట్లాడారు. దాంట్లో
ఇక తెలంగాణ అవసరాలకు తగినట్లుగా విబిజీ రామ్జీలో పనులు చేర్చండి అని చెప్పి కావచ్చు. అదే క్రమంలో మరి 11,56,915 ఇండ్లను కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ముఖ్యమంత్రి కోరినట్టుగా కూడా మరి సీఎం వర్గాలు అయితే ప్రెస్ నోట్ ద్వారా చెప్తున్నాయి. సో మొత్తానికి ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. అయినప్పటికీ కూడా హైడ్రా విషయంలో నిన్న హైకోర్టు తీసుకున్న అంశం విషయంలో మరి మరొకసారి కూడా ఢిల్లీ వేదికగా కూడా ఇటు రేవంత్ రెడ్డి సీఎంగా అటు ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ మాట్లాడారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ వీధుల్లో కూడా మరి ఇద్దరు నాయకులు అక్కడ ఉండడంతో అక్కడి నుంచి కూడా కొంత రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. సో ఈ అంశంలో మనతో మాట్లాడేందుకు మరి పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు, వెంకట్ నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ పివి రెడ్డి గారు బీజేపీ నాయకులు. సో ముందుగా మరి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. పొలిటికల్ అనలిస్ట్గా ఆయన ఏం చెప్తారు? కేంద్రం నిధుల కోసమే, కేంద్ర మంత్రులను కలవడం కోసమే అని చెప్తున్నారు. కానీ అక్కడ ఢిల్లీలో కూడా వీళ్ళ సంబంధించిన ఆరోపణలు ప్రతి ఆరోపణలు కూడా చూస్తున్నాం. ఒకవైపు హైడ్రా విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో వెనక్కి తగ్గేది లేదు, హైడ్రా కంటిన్యూ అవుతుంది, హైడ్రాను కమిషనర్ రంగనాథ్ మార్చేది లేదని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే హైడ్రా కొనసాగించండి, కానీ హైడ్రా ఎవరైతే మరి అక్రమార్కులు నిర్మించుకున్న వాటిని కూడా కూల్చాలి. ఫామ్ హౌస్లోని జన్వాడలోని ఫామ్ హౌస్లో మంత్రులు అవి, తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి వాళ్ళ సొంత అన్న ఇల్లును కూడా కూల్చాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సో ఢిల్లీలో కూడా మరి తెలంగాణ పంచాయతీ కారణంగా మరి వీళ్ళంతా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీకి వెళ్ళారా, లేకుంటే ఢిల్లీ వేదికగా కూడా మరి ఇంకేదైనా కారణం ఉందా? రామ్మోహన్ గారు ఏం చెప్తారు సార్? శ్రీనివాస్ గారు, మీకు అట్లాగే మీ సోదరి సుమిత్ర ఆనంద్ గారికి, వెంకటరెడ్డి గారికి, అట్లాగే వెంకట గారికి 99% నమస్కారం. రెండు పార్టీల నాయకులు ఢిల్లీలో ఉన్నారు, కానీ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, నేను తిరుగులారు కోసం పోయాను, అట్లాగే చాలా అభివృద్ధి పనుల కోసం పోయాను, మా కేంద్ర మంత్రులను కలుస్తున్నాను. పొరపాట్లేదు, ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే దూరం ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. సమస్య లేదు. తెలంగాణ అభివృద్ధి పట్ల ఢిల్లీకి పోవాల్సిందే. ఈ కేటీఆర్ కూడా ఎందుకు వెళ్ళారో వారు వివరించలేదు, కానీ కేటీఆర్ గారు ఢిల్లీలో ఉన్నాడు. యాదృచ్ఛికం కాకపోతే అది అక్కడ విషయాలు అక్కడే ఇప్పుడు తెలంగాణ విషయాలు మాట్లాడుతున్నారు. హైడ్రాను మళ్ళీ బంగాళాఖాతంలో పడేస్తామన్నారు. గతంలో అది మన ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పి ధరణి స్థానంలో ఏమొచ్చింది? భూభారత్ వచ్చింది. అంటే కత్తి పోయి డాల్ వచ్చే డామ్ అన్నట్టు అందులో విషయాలు కొత్త సీసా పాత సాల చూసినాం మనం. హైడ్రా నేను సమర్థిస్తున్నాను, మంచిదా. కానీ పేదల భుజాల మీద తుపాకీ పెట్టి పెద్దలు దీనిలో కోర్టు సేల్ చేసుకుంటారు. దానివల్ల సమస్య వస్తున్నాం. సమస్య ఎక్కడ ఏంటంటే, పేదల భుజాల మీద తుపాకులు పెట్టి వీళ్ళు కోర్టుకు వెళ్ళేవాడు ఎవరు వెళ్తున్నారు? డబ్బులు ఉన్నవాడు వెళ్తున్నారు. డబ్బులు లేని వాడేమో నిలుపులు కొడుతున్నా రామచంద్రాన్ని బజార్లు పడుతున్నారు, చూస్తున్నాం కదా. ఫాతిమా కాలేజీకి ఓ న్యాయము, అట్లానే సల్కం చెరువులకు ఓ న్యాయము, మామూలు ప్రజలకు ఓ న్యాయం జరుగుతుంది, చూస్తున్నాం. ఇందులో రెండు పార్టీలు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికార పార్టీ, ఈ రెండు కూడా అసలు చూడండి, మొత్తం వీళ్ళ ఆరోపణలు ఎక్కడ కూడా సల్కం చెరువు గురించి మాట్లాడారు, అట్లాగే మన ఓవైసీ కాలేజీ గురించి ఎక్కడ మాట్లాడరు. వీళ్ళు మొత్తం చూడండి, మీ కబ్జాదారులు మీరు కబ్జాదారులు అంటే ఏం మాట్లాడుకుంటున్నారు? బీఆర్ఎస్ కబ్జాదారుల గురించి కాంగ్రెస్ కబ్జాదారుల గురించి బీఆర్ఎస్ మాట్లాడుతుంది. మరి రెండు కాకుండా ఈ రెండింటికి మిత్రుడు కదా. ఈ రెండు పార్టీలకు అధికార పార్టీ ఏది ఉంటే వాళ్ళు మాట్లాడే మిత్రుడు అంటున్నాను. నేను బీజేపీకి సమర్థిస్తలేదు, విషయం చెప్తున్నాను. వాళ్ళు పిల్లలు చదువుకుంటున్నారు కనుక మేము కూరగొట్టలేదన్నా. ఇప్పుడు 1.5 year అయింది హైడ్రా వచ్చి. 6 నెలలు టైం ఇస్తే ఏం చేసిన వాళ్ళు పోయి కోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకుని ఏం చేయాలి? స్టే తెచ్చుకున్న కేసులో కదా ఇప్పుడు జరిగింది, మన లోతుకుంట భూమి విషయంలో కదా జరిగింది అంటున్నాను. లోతుకుంట భూమి విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం తప్పు చేస్తుందంటే, వాళ్ళు ఏమంటున్నారు, 1 సర్వే నెంబర్ 1 253-54 సర్వే నెంబర్లో వాళ్ళు కబ్జాకు ఉన్నారు, కానీ 1 పేరు మీద తీసుకొచ్చి వీళ్ళని పెడుతున్నారని చెప్తున్నారు. దానికి దీనికి 3 kilometers దూరం ఉంది. ఇది రుజువు చేసేందుకు ఎంత కాలం పడుతుంది అంటున్నాను. ఇప్పుడు 3 స్టేలు ఉన్నాయి, దాని 2 స్టేలు ఉన్నాయి. ఇప్పుడేమో కోర్టు ధిక్కారం కింద 63 కేసులు పాతవి ఉన్నాయి, రంగనాథ్ కింద కొత్త 2 కేసులు బుక్ అయింది. అంటే ఏమన్నట్టు, కోర్టు ఏమంటుందంటే, కోర్టు కూడా 3 ఏళ్ళకి వెళ్తలేదు అంటున్నాను నేను. ఒకవేళ నిజంగా ఇది నిజం అనుకుంటే కోర్టు స్టే ఇవ్వద్దు, స్టేటస్ కో ఇవ్వాలి. స్టే ఇస్తే ఏమవుతుంది? కబ్జాదారు పోయి మళ్ళీ అదే భూమి మళ్ళీ కబ్జా పెడుతున్నారు కదా, ప్రతిసారి హైడ్రా రంగనాథ్ పోతున్నాడు కదా. హైడ్రా మీద ఏముందంటే, స్పెసిఫిక్ గా సెలెక్టెడ్ కేసులు చేస్తున్నారు, దానివల్ల హైడ్రా మీద విమర్శ వస్తున్నది. హైడ్రా అన్ని తానే అన్నాయి మొదలు పెడుతుంటే ఏమవుతుందంటే, ఒక అధికారిగా కాక రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ యాక్ట్ చేస్తున్నాయని కోర్టే నిర్ణయాలు అన్నమాట కాదు. సమస్య ఎక్కడ వస్తుందంటే,
హైడ్రా ఏర్పాటు కొత్తలో ఎన్కన్వెన్షన్ కూలగొట్టగానే బీఆర్ఎస్ తో సహా ప్రతిపక్షాలను బీజేపీతో అందరం నాతో సహా అందరూ హర్షించారు. ఎందుకంటే మొదలైంది అని చెప్పి. ఎన్కన్వెన్షన్ ఏముంది, FTL లెవెల్లో ఉంది. అక్కడ నిర్మాణాలు చేయొద్దు, వ్యవసాయం చేసుకోవచ్చు, పార్కులు పెట్టుకోవచ్చు, లేకుంటే ఏదైనా కట్టుకోవచ్చు, కానీ నిర్మాణాలు చేయొద్దు అనే దాని మీద ఉన్నది కనుక అది అయిపోయింది. అక్కడి నుంచి మొదలై ఆ నిజామాబాద్ నిట్రా అని, వరంగల్ వాటర్ అని, అట్లా ఒక్కొక్కటి కావాలని ప్రజలు కూడా ఊరేగింపు తీశారు, రాజకీయ పార్టీలను ఆహ్వానించిన దాన్ని. కానీ రంగనాథ్ గారి పనితీరు ఏముందంటే తానే మంత్రి తానే రాదన్నట్టు ప్రవర్తించడము, సెలెక్టివ్ కేసులలో చేయడంతో వచ్చిన సమస్య అంటున్నాను. ఇక్కడ ఇప్పుడు మొన్న కోర్టు ధిక్కార కేసులో ఒక మాట అన్నది హైకోర్టు, ఏమన్నదంటే బ్యారక్స్ లో పంపిస్తాం మేము, మనకు మిలిటరీని తోలుతా అన్నది. కొంచెం తీవ్రమైన వ్యాఖ్య కావచ్చు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు పూర్తిగా దాన్ని సమర్థించుకుంటున్నారు, సమస్య లేదంటున్నాను. నేనేమంటే వెనుకేసుకు రావండి, నష్టం లేదు. కానీ ఏవైతే పేదల భూమి గాజు రామంలో గులగొట్టింది కదా, ఖమ్మంలో గులగొట్టింది కదా, మూసీ నది పరివాహక ప్రాంతంలో గులగొట్టింది కదా, ఇది ఒకటి కాదు కదా. అవన్నీ ఏమైతున్నాయంటే ఎవరైతే కొంచెం పేదలు ఉన్నారో వాళ్లకు, సల్కం చెరువులో కాలేజీ ఏమో పిల్లల చదువులు పుస్తకం చెప్తున్నారు. మరి పిల్లల బతుకులు, పుస్తకాలు, హోంవర్క్లు, పుస్తకాలు బయట తీసేసి టిఫిన్ బాక్సులు బయట కొట్టేసి ఇల్లు కూడా కొట్టారు కదా. అది జరిగిందా జరగలేదా? అందుకని ఏమంటున్నారంటే హైడ్రా మీద చాలా విమర్శలు ఉన్నాయి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఒక మాట ఉన్నది. కానీ అదే హైడ్రా మరి ఇప్పుడు ఇద్దరు చెప్తున్నారు కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ ఏమంటుంది, బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో జనవాడ ఫామ్ హౌస్ నుంచి మొదలు పెడితే అన్నిటి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. కొండలరెడ్డి కేసు నుంచి మొదలు పెడితే ఏదైతే రెడ్డికుంట మనకు మన జూబ్లీ హిల్స్ బంజారాస్ లో ఉన్న దాని నుంచి, మాదాపూర్ లో ఉన్న దాని నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ నాయకులు ఏం కబ్జా పెట్టారు వీళ్ళు అంటున్నారు. పట్నం మహేందర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కదా. చాలా మంది బీఆర్ఎస్ లో మనదాకుండి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన వాళ్ళందరూ వీళ్ళందరూ వాడే కదా అంటున్నారు. కొత్తగా ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మన శ్రీనివాసరెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనదాకి ఎక్కడున్నాడు అంటే దొంగ చీకటి ఒకటైంది. రెండు రాజకీయ పార్టీలు ఒకటే వాళ్ళు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణ చేసుకుంటూ ఇద్దరు నిజాలు చెప్తున్నారు. మంచిది, మనకందరూ తెలుస్తుంది, ఎవరైనా తెలుస్తున్నది కనుక ఇక్కడ హైకోర్టు తీర్పును మనం తప్పు పట్టలేము. హైకోర్టు ఏమన్నదంటే ఈ అధికారి ఇన్ని తప్పు చేస్తున్నాడు, ఈసారి మార్చండి. నేను లీగల్ గా మాట చెప్తున్నాను, మార్చండి అనే అధికారం ఖచ్చితంగా కోర్టుకున్నది. కానీ కోర్టు తన పరిధిని విస్తరించుకొని మార్చండి అన్నది. కానీ మారిస్తే ఏమవుతుంది? నేను ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయ్యే విషయంలో ఇది కూడా అంటున్నాను. నేను రంగనాథ్ పోయి ఇంకో బుంగనాథ్ వస్తాడు, అప్పుడు ఏమైంది అంటున్నాను నేను. జరిగేది అదే కదా. అన్ని వ్యవస్థలను నాశనం చేసి, అంటే రెవెన్యూ వ్యవస్థ పనికిరాదు నేను అన్నమాట, హైకోర్టు అన్నమాట శ్రీనివాస్ గారు. రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం చేస్తావు, మనకు GHMC పోతుంది, ఇతర మనకు నీటిపారుదల శాఖ పోతుంది, అలాంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోతుంది. ఇవన్నీ పక్కన పెట్టి అన్ని అధికారులు వాళ్ళకి కట్టబెట్టడం అనేది, అధికారులు మొత్తం ఒకే దగ్గర ఉంటే తేలుకు పెత్తనం ఇస్తే తెల్లని దాక్కుట్టి చంపినట్టే ఇది అంటున్నాను. ఈ అధికారులు ఎవరి దగ్గర వాళ్ళకున్నాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఉంటుంది. కానీ ఏమైందంటే ఇప్పటిదాకా జరిగింది, రెవెన్యూ వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు పట్టాభూమి అని, వాళ్ళే పట్టాభూమి అంటారు, వాళ్ళే రంగనాథ్కి ఏమో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇస్తారు. ఇప్పుడు జరుగుతుంది అదే. సర్వే నెంబర్ 1, 2 పేరు మీద వీళ్ళు స్టే తెచ్చుకున్నారు. కానీ మేము మన కంటోన్మెంట్ పరిధిలో ఉన్న 40 ఎకరాలు 2500 సంవత్సరాల కింద అవి రాళ్ళు గుట్టలు వాటిని పే చేస్తున్నారు అని అక్కడ పర్యావరణవేత్తలు, అక్కడ స్థానికులు ఫిర్యాదు చేస్తే మేము కల్పించుకోవాలి వీళ్ళు అంటున్నారు. ఇంకా సింపుల్ కదా. హైడ్రా ఏం చేయాలి? ఈ సర్వే నెంబర్, వాళ్ళు చెప్తున్న సర్వే నెంబర్ వేరు ఇది వేరు అని నిరూపిస్తే అయిపోయింది కదా. దానికి ఎవరు చేయాలి? రెవెన్యూ వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి. రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు నాకు తెలిసి ఒక 70 times అండ్ అబోవ్ ఆయన ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. సో దాంట్లో ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ ఉన్నది మరి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కనుక ఖచ్చితంగా తెలంగాణ సీఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుక ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవాల్సి ఉంటుంది, అదే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవాల్సి ఉంటుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ అభివృద్ధి కావాలన్నా, ఏదైనా నిధులు కావాలన్నా, అప్పులు కావాలన్నా వెళ్ళాల్సిందే, కేంద్రంలో ఉన్న పెద్దల్ని కలవాల్సిందే. అందుకే బడే బాయ్ చోటే బాయ్ అని ఆయన బడే బాయ్ అని నరేంద్ర మోడీని సంబోధించడం కావచ్చు. సో వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డిని చోటే బాయ్ అని సంబోధించిన, సో దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళారు ఒక ప్రతిపక్ష నేతగా. సో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, రైల్వే మంత్రిని కలిసాము, ఐటీ అండ్ రైల్వేస్ గురించి మేము మాట్లాడడానికి పోయినామని చెప్తున్నారు. అక్కడికి పోయిన తర్వాత నిజంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడాల్సిన పరిస్థితి ఉండాలి. కానీ వీళ్ళ మధ్య ఉన్న వైరం ఏదైతే ఉందో ఢిల్లీ వేదికగా కూడా అదే హైడ్రాన్ తీసుకొని కావచ్చు, తర్వాత మిగతా అంశాల విషయంలో కావచ్చు మాట్లాడడం అనే అంశంలో వీళ్లకు కొంత, అంటే వీళ్ళ వ్యక్తిగతమైన అంశాలు తప్ప ప్రజల ప్రయోజనాలు ఉన్నాయంటారా? ఏం చెప్తారు? వాళ్ళు చెప్తున్న పర్పస్ మంచిదే కదా.
ఇప్పుడు బడేబాయ్ చోటేబాయ్ అన్నారు సమర్థించారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి. ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చూడాల్సిందే తప్ప ఇక్కడ పార్టీలు అవసరం లేదని అంటున్నాం. అది కరెక్ట్ అంటున్నాను ఏమన్నా కానీ 70 సార్లు పోయి కనీసం ఊదిగాలే పీరు లేవలే కదా అంటున్నాను. ఇప్పటిదాకా ఏ ప్రయోజనం అని ఒకటి వచ్చిందా ఇక్కడ దాకా అంటున్నాను. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన ఏమన్నా వచ్చినాయా? జనరల్ గా వచ్చేటి వస్తాయి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తారు ఏంటంటే ఎన్ని పన్నుల వాటా ఎంత ఇచ్చినాం. ఒకసారి రామ్మోహన్ గారు మీరు అలాగే ఉన్నారు సార్ 1 minute. కాంగ్రెస్ నాయకులు వెంకట నాయక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకట నాయక్ గారు ఇప్పుడు మీరు అదే ప్రశ్న పూర్తి చేసి చెప్తాను. ఎందుకంటే అంటే పన్నుల వాట రావడం తప్పుగా తప్పనిసరి రావాల్సింది. అందుకని తెలంగాణ ఉద్యమంలో ఒక మాట మనం తరచుగా అనేవాళ్ళం ఏంటంటే అభివృద్ధి పౌర హక్కు, తెలంగాణ జన్మ హక్కు అన్నాం. పౌర హక్కుగా మనకు అభివృద్ధి వాటా వస్తుంది, వద్దన్నా వస్తుంది. అట్లాగే ఆ తెలంగాణ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా కనుక మీరు వద్దన్న రైల్వే లైన్లు వస్తాయి, మీరు వద్దన్న ఇతర అభివృద్ధి పనులు వస్తాయి కాదంటలేండి. కానీ అదనంగా మన తెలంగాణకు వచ్చింది ఏంటిది అంటే వీళ్ళిద్దరు పోయి ఏం చేస్తుండ్రు అనే దాని మీద చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు 70 సార్లు పోతే 70 సార్లలో 30-40 సార్లు పార్టీ పని మీద పోయింది కదా. పనిలో పని కలిసి రావడం వేరు కనుక నేను స్పష్టంగా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మన బీజేపీ ఉన్నది పోయి చేస్తే నష్టం లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా మా మంత్రులు కలిసి మాకు తెలంగాణకు అభివృద్ధి కావాలని కోరితే తప్పైతే లేదు కదా అంటున్నాను. కానీ గత 10 ఏళ్ళు ఇప్పుడు 2.5 ఏళ్ళు కేంద్రం నుంచి రావాల్సినవి కూడా ఎంతవరకు సాధించారు వీళ్ళిద్దరు అంటే కలిసి పని చేశారు. మొదటి 5 ఏళ్ళు పూర్తిగా కేసీఆర్ గారు ఏ బిల్లు అయినా సమర్థించింది కదా, కేంద్రంలో ఏదైనా కూడా 2వ 5 ఏళ్ళు కదా వార్త విభేదించింది. ఇప్పుడు కొత్త వచ్చేగాడు పొద్దురగాడు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా 4 సార్లు పోయేస్తున్నాడు. సాధించిన తర్వాత కదా ఏమన్నా. ఓకే సార్, ఒకసారి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు ఒకసారి ఫైనల్ గా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు ఒక కంక్లూజన్ ఇచ్చారు. ఒకసారి వెంకట్ గారు విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు పోయిన విషయాలనే నొక్కి వెక్కాణించారు కానీ తెచ్చిన అంశాల మీద మాట్లాడతారేమో అనుకున్నా. బట్ వాళ్ళు చెప్పలేదు. బట్ నేను చెప్తా, నేనేమని చెప్తున్నా అంటే సార్, ఎలివేటర్ కారిడార్ విషయంలో కానీ, రక్షణ శాఖ భూముల విషయంలో కానీ, మూసీ సంబంధించిన రక్షణ శాఖ భూముల విషయంలో కానీ, ఏది వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, ఆదిలాబాద్ రావాల్సిన ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, ఈ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ విషయంలో కానీ, కేంద్రం వాటా విషయంలో కానీ, ఏది రైతులకు సంబంధించిన ఏదైతే వడ్ల కొనుగోలు వ్యవహారం ఉందో ఆ విషయంలో కానీ, యూరియాకు సంబంధించిన రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో కానీ, జిఎస్టీ రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ, ఇలా ప్రతి అంశాన్ని ప్రతి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇచ్చేస్తూనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి సార్. చాలా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వాళ్ళ డిప్లొమాటిక్ ఎట్లా ఉంటుందని చెప్పి చెప్పుకోవడం కోసం సంజయ్ జాజు గారు సిఎస్ గా ఉన్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి. వారు గతంలో కేంద్రంలో పనిచేశారు. సో ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి ప్రధానమైన కారణం సార్, ఇన్ కేస్ మేము లాబింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేద్దాం అనుకుంటే, ఇన్ కేస్ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేద్దామని మేము అనుకుని ఉంటే మాత్రం వారిని తెచ్చేవాళ్ళం కాదు. సంజయ్ జాజు గారికి కేంద్రంలో ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశారు కాబట్టి వారికి మంచి పరిచయాలు ఉంటాయి కాబట్టి ఈ వ్యవహారంలో ఎక్కడ ఈ రాష్ట్రానికి దెబ్బ కాకుండా, ఈ రాష్ట్రానికి ఇబ్బంది కాకుండా ఒక బయలాటరల్ వ్యవహారంలో పనిచేస్తారనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని తెచ్చుకున్నాం సార్ ఇక్కడికి. సో ఇలా ప్రతి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తుంది సార్. పెట్టే చేయిని పెద్దన్న అంటారు, పెట్టే చేయి ఏదైనా ఉన్నా వాళ్ళని పెద్దన్న అంటారు, పెద్దన్న పాత్ర అంటారు. సో పెద్దన్నని హిందీలో బడేబాయ్ అంటారు. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవించుకున్నాం, కేంద్ర ప్రభుత్వ పెద్దని గౌరవించుకున్నాం, అంతే తప్ప రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ అనేది పాము ముంగిసలాంటిది సార్. ఎక్కడ పొసగవు, ఎక్కడ ఏది అంశాల వారీగా కానీ సైద్ధాంతిగా కానీ ఏ అంశాలను కూడా మాకు వాళ్ళు ఎక్కడ పొసగవు. కానీ ఈ గతంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ఏది ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ వాళ్ళను ఏది ప్రభుత్వ పరంగా కానీ మిగతా విషయంలో కానీ ఎక్కడ వాళ్ళకి ఇచ్చేయలే. అక్కడ చాలా ప్రాజెక్టుల విషయంలో కానీ, నర్మదా తపతికి సంబంధించిన రివర్ కనెక్టివిటీ విషయంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ సపోర్ట్ చేసింది, ఏది గుజరాత్ డెవలప్మెంట్ లో ఈరోజు నరేంద్ర మోడీ గారు నేను చేసినా అని చెప్పుకుంటారు. కానీ దాంట్లో కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ లేకుండా వారు చేసి ఈరోజు గొప్ప చెప్పుకుని కేంద్రానికి మంత్రిగా అంటే ప్రధానమంత్రిగా అయ్యారా? ఇవన్నీ లాజికల్ గా నేను కూడా చెప్పగలుగుతా. అయితే నేను ఇంకో విషయం చెప్తున్నా సార్, ఇదంతా ఒక చర్చ అయితే నాకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను కంక్లూడ్ చేస్తాను. ఈరోజు ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ ఒకసారి కొద్దిసేపు నేను కాంగ్రెస్ పార్టీగా కాకుండా రామ్మోహన్ రావు గారి రూపంలో విశ్లేషకుడు అవతారం ఎత్తామని అనుకుంటాను. ఒక విషయంలో నేను 2017లో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను సార్. యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు మాకు ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్ట్ లో
సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ గ్రోత్ అనేది ప్రధానమైన ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ రోజు గతంలో కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పేరుతో ఒక ప్రాజెక్టును తీసుకొచ్చినప్పుడు మా యూపీఎస్సీ సబ్జెక్ట్లో మేము దాన్ని ఒక మంచి చాప్టర్గా అనుకున్నాం. ఎందుకంటే చెరువుల పునరుద్ధరణలో భాగంగా చెరువుల పూడిక తీత తీసి ఆ మట్టిని పొలాలకు పోసి ఆ చెరువులో మళ్ళీ ఏది నిండుకుండలా మారిన తర్వాత భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు దాన్ని యూపీఎస్సీ సిలబస్ లో కూడా మేము దాన్ని చదువుకున్నాము. ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ లో కూడా దాన్ని మేము ఆన్సర్ రైటింగ్ లో రాసే ప్రయత్నం చేసినాం. రాజకీయంగా సరే, రాష్ట్రాలు రాజకీయంగా మనకు వేరే వేరే వైరుధ్యాలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరుల విషయంలో అందరికి ఒకటే అజెండా ఉంటుంది. వనరుల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ అందరికి ఒకటే అజెండా ఉంటుంది. ఎందుకంటే ఓకే వెంకట్ గారు ఓకే 70 సార్లు ఆయన రేవంత్ రెడ్డి పోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్తున్నారు. ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. డాక్టర్ పివి రెడ్డి గారు. సార్ నన్ను ఒక్క మాట కంక్లూడ్ చేయండి, మీరు నాకు కేవలం 3 నిమిషాలు టైం ఇచ్చారు. శ్రీనివాస్ గారు. ఓకే వెంకట్ గారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను చెప్తున్నాను కదా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోయారు, మీరు చెప్తున్నారు. ఓకే, దాని హైడ్రా ఒకసారి గురించి రామ్మోహన్ రావు గారి ద్వారా నన్ను ఇన్ని మాటలు అనిపించి కనీసం నేను దాని కౌంటర్ కూడా మీరు చేయనిస్తలేదు. ఆయన ఏం చెప్పిండ్రు కదా 70 సార్లు పోయినా ఇప్పుడు బీఆర్ఎస్ 70 సార్లు పోయిన తర్వాత ఏమొచ్చిందో ఒకసారి వెంకటరెడ్డి గారిని అడిగిన వెంకట్ గారు ప్యానల్ పెద్దల పర్మిషన్ తోనే నేను ఒక్క నిమిషంలో కంక్లూడ్ చేస్తాను. శ్రీనివాస్ గారు, మీ 99 స్టూడియో చుట్టూనే మొత్తం కాంక్రీట్ జంగల్ ఉంటది. నీళ్లు ఇంకడానికి కానీ నీళ్లు ఆగడానికి కానీ అక్కడ స్పేసే ఉండదు. సో మేము చదువుకున్న యూపీఎస్సీలో భాగంగా ఈ భూగర్భ జలాలు పెరగాలన్నా నీళ్లు ఇంకాలి, నీళ్లు ఆగాలి. హైడ్రా ప్రధాన ఉద్దేశము ఎవరో భూములను కొల్లగొట్టడమో ఎవరో ఇళ్లను కొల్లగొట్టడం హైడ్రా ఉద్దేశం కాదు సార్. సో అది ఎన్ఫోర్స్మెంట్ ఉద్దేశం ఏంటంటే ఈ నీటి వనరులను కాపాడుకోవడం కోసం ఒక డేటా కన్నుల వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ రోజు రంగనాథ్ గారు. అది ప్రభుత్వాల కనీస బాధ్యత. ఓకే, దాంట్లో ప్రజలను అవేర్నెస్ చేయాలి. మీరు ఒక నిమిషం ఆగండి వెంకట్ గారు, ఒకసారి డాక్టర్ పివి రెడ్డి గారితో మాట్లాడదాం. డాక్టర్ పివి రెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ గారు. ఇప్పుడు 70 సార్లు ముఖ్యమంత్రిని తిప్పించుకుంటున్నారు, ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు, ఏంటండి ఈ అన్యాయం ఏంటి చెప్పండి. ఇప్పుడే వెంకట్ నాయక్ గారు చెప్పిండు కదా ఏమేమి వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, వెంకట్ నాయక్ రేవంత్ రెడ్డి గారు చెప్పిందే చెప్తారు. డెవలప్మెంట్ కోసం ఇవన్నీ చెప్పారు కదా, లైన్ పెట్టి అవన్నీ వచ్చినాయి కదా. మరి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. ఇప్పుడే కాదు 12 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అది ఇచ్చినాం అనేది ఎన్నో సార్లు మీ 99 టీవీ మీడియా ద్వారానే చర్చలు కూడా చాలా జరిగినాయి. దాని దగ్గర 12 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టినాం అంటే డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ గాని, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అభిమానం గాని, అభివృద్ధి గురించి గాని ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఒకసారి అలాగే ఉండండి సార్, అలాగే ఉండండి ప్లీజ్. రామ్మోహన్ గారు కూడా ఒకసారి, సుమిత్ర గారు మీరు చెప్పండి. కేంద్రం నుంచి తెలంగాణ ఒక నిమిషం సుమిత్ర గారు వాయిస్ తీసుకుందాం. సుమిత్ర గారు చెప్పండి మేడం, 15 లక్షల కోట్లు వచ్చినాయి ఏమన్నా తెలంగాణకి? మీరు కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు అంటే ఒక 5 లక్షలు కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి అనుకుంటా, 10 లక్షల కోట్లు వచ్చినాయా కేంద్రం నుంచి? శ్రీనివాస్ గారు, మీకు బండారు రామ్మోహన్ రావు గారికి, అలాగే డాక్టర్ పివి రెడ్డి గారికి, వెంకట్ నాయక్ గారికి, అలాగే 99 టీవీ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. కేంద్ర బీజేపీ వైఖరి, మోదీ సర్కార్ వైఖరి తెలంగాణ రాష్ట్రం పట్ల ఆది నుంచి, రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు సానుకూలంగా లేదు, ఒక మాట సానుకూలంగా మాట్లాడింది లేదు, విభజన హామీలను నెరవేర్చింది లేదు. అయినప్పటికీ మా వంతుగా మేము ప్రయత్నం చేసినాం, మేము సానుకూలంగా ఉండి చూసినాం, మోదీ సర్కార్ కు సహకరించి చూసినాం. అయినప్పటికీ రాష్ట్రానికి రావాల్సింది ఇవ్వకుండా ఇంకా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పదే మోదీ గారితో సహా, అమిత్ షా గారితో సహా మాట్లాడుతున్న సందర్భంలో విభేదించక తప్పలేదు. పోరు వైఖరినే ఎంచుకున్నాం. ఇక పోరాడితే తప్ప ప్రయోజనం లేదనేటువంటి స్థాయికి బీఆర్ఎస్ గా మేము వచ్చినాం. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు 70 సార్లు కాదు సార్, 74 75 సార్లు అనుకుంటా ఇది ఆయన వెళ్ళడం. ఇన్నిసార్లు వెళ్ళినా కనీసం విమాన ఛార్జీల వరకైనా, ఆయన కోసం ప్రత్యేక విమానాలు ఏవైతే ఉంటాయో ఆ ఛార్జీల వరకైనా అదనపు నిధులు ఏమన్నా తీసుకురాగలిగినరా అనేదే ప్రశ్న. రాష్ట్రానికి రావాల్సింది ఎట్లాగో వస్తుంది. ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పిండ్రు, అభివృద్ధి పౌర హక్కు. ఎస్,
మేము కేంద్రానికి రాష్ట్రం వాటా లేదా, ఇవ్వడం లేదా? రాష్ట్రాల నుంచి చెల్లించినటువంటి వాటినే కదా తిరిగి రాష్ట్రాలకు ఇస్తారు. కొంత శాతం, అది కూడా కొంత శాతం అయినప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన స్థాయిలో రాలేదు. ఆ కారణంగానే మేము పోరు పంతాన్ని ఎంచుకున్నాం. ఇక ఇప్పుడు ఇద్దరు వెళ్ళినటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడతారా? తప్పకుండా మేము మాట్లాడతాం, బీఆర్ఎస్ గా మాట్లాడతాం. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు పేదల మధ్యతరగతి ప్రజల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ కూల్చడం ఎంతవరకు సమంజసం? ఇంకొకటి, ఈ ప్లాట్లు చేసి చెరువులు కబ్జా చేసింది ఎవరు, ప్లాట్లు చేసి విక్రయించింది ఎవరు, లబ్ధి పొందింది ఎవరు, లక్షలు కోట్లు మూట కట్టుకున్నది ఎవరు, ఎవరి మీద మీరు చర్యలు తీసుకున్నారు? ఏ అధికారులు అనుమతి ఇచ్చిండ్రు? ఏ అధికారుల మీద ఒక్కరి మీద మీరు చర్య తీసుకున్నారా? పైగా కోర్టుకు వెళ్ళలేనంత ఏంటో అర్థం కాదు. మీరు నిజంగా చేసింది, రంగనాథ్ గారు హైడ్రా ద్వారా చేసింది మంచే అయితే, నిజంగా రాష్ట్రానికి మేలు చేసేదే అయితే ఎందుకు కోర్టులో చెప్పుకోకూడదు? కోర్టుకు ఎందుకు వినిపించకూడదు? వీళ్ళ వాదనలు ఎందుకు మెప్పించకూడదు కోర్టును? 73 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడతారా? ఇదెక్కడి న్యాయం? మరి ఇదే చాలా సరే, అక్కడ నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నారు, వాళ్ళ కాంగ్రెస్ లో ఉన్నారు. ఓకే, బీఆర్ఎస్ గా మేము హైడ్రా తీసుకురాలేదు, మేము కూల్చలేదు, లక్షలాది ఇళ్లను మేము వాళ్ళ క్రమబద్ధీకరించినాం, ఇప్పుడు చెరువుల అవసరం, నాకైతే చెరువుల అవసరం ఇప్పుడు ఉంది హైదరాబాద్ లో అనుకోను. ఉంటే ఒకవేళ చెరువులో ఎక్కడన్నా చుక్క మంచినీళ్ళు ఉన్నాయా? అందులోకి మొత్తం నాళాలన్నింటినీ చెరువులోకి మలిపి మురుగు కాల్వలు జనావాసాల మధ్య మురుగునీటి నివాస కేంద్రాలుగా చెరువులు ఉండడం ప్రజల ఆరోగ్యానికి మంచిదా? ఉన్న హుస్సేన్ సాగర్ పరిస్థితి ఇట్లా ఉన్నది, దాన్ని శుద్ధి చేస్తామంటేనే అడ్డుకునినాడు. ఇవాళ మేము చెరువులను పునరుద్ధరిస్తాం. ఎక్కడి నీళ్లు తెచ్చిపోస్తారండి? చెరువులలో ఎక్కడి శుద్ధమైనటువంటి జలాలను తెచ్చిపోస్తారు? నాళాల నళ్ళకి రానివ్వకుండా మలుపుతారా? ఒకప్పుడు వర్షపు నీరు, స్వచ్ఛమైనటువంటి నీరు కాలువల ద్వారా, వాగుల ద్వారా చెరువులు ఉండేవి. ఆ చెరువులు పరివాహంలో ఉన్నటువంటి పంట పొలాలకు పోయేవి. ఇక్కడ పక్కన పంట పొలాలు లేవు, శుద్ధమైనటువంటి వర్షపు నీళ్లు ఆ చెరువులోకి వచ్చింది లేదు. ప్రత్యామ్నాయంగా నాళాల ఏర్పాటు చేసి ఈ వర్షపు నీరుని బయటకు ఎట్లా తరలిద్దామని ఆలోచన చేయాలి గాని చెరువుల పునరుద్ధరిస్తాం. చెరువులు తటాకోదర జలాలు దేనికోసం అండి? పంట పొలాల కోసం లేవు కదా, అక్కడ మంచి నీళ్ళని నింపే పరిస్థితి లేదు కదా. అక్కడ ఎవరి మీదనన్నా కబ్జాదారుల మీద చర్యలు తీసుకున్నారా? లేకపోతే అధికారుల మీద చర్యలు తీసుకున్నారా? పేదలు తరగతి వాళ్ళ మీదనే ఎందుకు చర్యలు తీసుకోవాలి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఒక్క క్షణం అయిపోతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద గాని, పట్నం మహేందర్ రెడ్డి గారి ఇంటి మీద గాని, యనుమల తిరుపతి రెడ్డి గారి ఇంటి మీద గాని ఎందుకు హైడ్రా దాడి చేయదు? అదే ఫాతిమా కాలేజ్ పొద్దున కూడా చెప్పినండి, మేము చెప్పట్లేదని మీరు అనొద్దు. ఫాతిమా కాలేజ్ ఎందుకు వదిలేస్తుంది? మరి పేదల ఇండ్లు కనీసం పుస్తకాలు తీసుకొనియరు, చదువు మీద పుస్తకాలు తీసుకొనియరు, వండిన కుండలు గిన్నెలు తిండి గిన్నెలు కూడా బయటకు తీసుకొనియకుండా దుర్మార్గంగా కూల్చేయడం, వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించకుండా, అప్పటికప్పుడు చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చడం ఎంతవరకు సమంజసం? బాధ్యులు ఎవరు? వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇది కదా నిజంగా హైడ్రా పేరుతో మీరు చేసింది మంచి అయితే కోర్టుకు చెప్పాలి కదా, కోర్టును ఒప్పించాలి కదా. ఎందుకు కోర్టు దగ్గర ముఖం చాటేసారు? ఇది కాదా? ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అక్కడ? మార్చమని చెప్తారు. నిజంగా ఇంత ఈ కొత్తగా ఆయన హైడ్రా నాకు ఆదర్శం అన్ననాడే రాష్ట్ర పరువు సగం గంగలో కలిసింది. ఎవరు ఆదర్శం అని చెప్తారు? పదం తన ఫేవరెట్ అని చెప్తారు. ఇట్లాంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు నిజంగా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రయోజనకారి కాదండి. బీఆర్ఎస్ గా పేదల పక్షాన, ప్రజల పక్షాన ఉంటాం. రాష్ట్ర అభివృద్ధి కోసం వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఈ రైల్వే దానికోసం రాష్ట్ర వాటా 416 కోట్లు కట్టాలి రైల్వే లైన్ల కోసం, అవి కట్టలేరు. మరి మీరు ముళ్ళుగారతోనైనా ఓడిచి ఆ ప్రయత్నం చేయండి. మేము పోయిన నుంచి పనులు ఆగిపోయినా, మేము ఉన్నంత కాలం 75 కిలోమీటర్లు లైన్ల పనులు
పూర్తయినాయి. ఇంకొక 76 కిలోమీటర్లు ఆడైనాయి. ఇప్పుడు ఒక 75 కిలోమీటర్లు చేయాల్సి ఉన్నాయి. మరి 2.5 సంవత్సరాల్లో 2 మీటర్ల పని కూడా జరగలేదు. ఈ పని జరగనివ్వండి అని చెప్పడానికి. అట్లాగే ఐటీ రంగానికి సంబంధించి మరి ఐటీ హబ్ల నిర్మాణం జరిగింది జిల్లా కేంద్రాల్లో. వాటి వినియోగానికి ఏఐ కేంద్రాలుగా ఉపయోగించాలని మంత్రి గారిని కలిసి కేటీఆర్ గారు తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడడం జరిగింది. కోర్టును ధిక్కరిస్తూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. రెడ్డి గారు 15 లక్షల కోట్ల నిధులు మనకు వచ్చిన అభివృద్ధి జరిగింది అంటున్నారు. అది మాట్లాడారు. ఒకటే మాట సార్, హైదరాబాద్ కత్తి లాంటిది. కత్తితో కూరగాయలు పోతే మెడకాయలు పోయొచ్చు. మెడకాయలు పోతే వ్యతిరేకిద్దాం, కూరగాయలు పోస్తే మంచిది అంటున్నాను ఒక్క మాట. సుమిత్ర గారు నాకు చాలా గౌరవం ఉంది. నాకు సమస్య అంటే చెరువులు ఎందుకు అని అన్నారు హైదరాబాద్ లో. ఖచ్చితంగా కావాలమ్మా చెరువులు, ఎందుకంటే పంట పొలాల నుండి చెరువు అవసరం లేదు. పంట పొలాలు కాదు, ఇంకుడు గుంతలు దోమంటమే. ఇవే ఇంకుడు గుంతలకు మనకు వస్తాయి. మంచినీళ్ళు కావాలి కదా. మనం మంచినీళ్ళు ఎప్పటి నుంచి కృష్ణా నుంచి 3 లైన్లు వేసుకొని, గోదావరి నుంచి 2 లైన్లు వేసుకుంటే సరిపోతలేవు కదా. సరిపోవాలంటే చెరువులు ఉండాలి. చెరువులు పునరుద్ధరణ తప్పు కాదు, కానీ ఆ పేరు మీద పేదల గుడిసెలు తప్పు, పేదలను బతుకులు బాగా చేయడం, నష్టం చేయడం తప్పు అంటున్నాము. సెలెక్టివ్ హైదరాబాద్ తప్పుడు బాగా అంటున్నాడు. మిషన్ కాకతీయ ద్వారా ఆ చెరువు ఎట్లా బాగా చేసినాం అదెంత మంచిదో, హైదరాబాద్ లో ఉన్న చెరువు కుంటలు పునరుద్ధరించాలి, అక్రమార్కులు అరికట్టాలి. మీ పార్టీలో ఉన్నారు అక్రమార్కులు, దొంగలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పార్టీలో ఉన్నారు. వాళ్ళు మీరు కోరి దొంగ సందులు కట్టుకుంటున్నారు. ఇవాళ అన్ని కాలేజీలు ఇవన్నీ కూడా తీసుకోవడానికి చేస్తున్నారు ఈ మాటలు. స్పష్టంగా హైదరాబాద్ లో అన్ని చెరువు కుంటలు బాగు చేయాల్సిందే, వాటిని అరికట్టాల్సిందే. అక్రమార్కులు బయటకు పంపి ఎవరైనా కానీ, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అది చేయాలి. ఏంది కొన్న వాళ్ళని పట్టుకున్నారు కానీ అమ్మినోని పట్టిండ్రా? మీరు అది వేరు ఇది వేరు అది వేరు. మీరు అన్నదేమో ఇల్లు కట్టింది. అవగాహన ఏంటంటే మిషన్ కాకతీయ ఎంత మంచిదో, హైదరాబాద్ లో చెరువు కుంటలు రక్షించడం అంత పేరు గొప్ప హైదరాబాద్ చెరువుల్లోకి వచ్చే నీళ్ళు ఒకటే అట్లాంటివి వద్దా? మా చెరువులు వద్దా? మళ్లించగలుగుతారా? మిషన్ కాకతీయ ద్వారా మిషన్ కాకతీయులు అవినీతి ఉంది, వ్యతిరేకిద్దామా? మిషన్ మళ్ళిస్తేనే మంచినీళ్ళు అయితే ఎక్కడి నుంచి వస్తాయి మంచినీళ్ళు? మనం కాలువలు బాగా చేసుకుని మంచినీళ్ళు వస్తాయి. ఆ పని చేయాలి. అంటే మీరు ఏమంటున్నారు, హైదరాబాద్ నీళ్ళని బయట తరలిద్దాం, కృష్ణా నది నుంచి మళ్ళీ గోదావరి నుంచి ఎత్తుకొస్తున్నావా? తప్ప అవగాహన కదా. తాగడానికి పనికిరాదమ్మా, గది మీ అవగాహన. అంటే తాగడానికి పనికిరావు. హైదరాబాద్ లో ఇనుకాలి, ఇనుకితే భూగా ప్రజలు మంచిగా అవుతాయి. రెండు కలుపుతున్నారు. పారిశ్రామిక వ్యర్థాలను బయటకు పంపించాల్సిందే, ఎప్పుడు ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాల్సిందే. ఆ పాపంలో మీ 10 ఏళ్ళ మీ భాగస్వామ్యం లేదా? మీ 10 ఏళ్ళ భాగస్వామ్యం, వాళ్ళు 60 ఏళ్ళ భాగస్వామ్యం. మీరు దాన్ని పెట్టకండి. రామ్మోహన్ గారు ఒక నిమిషం మీరు ఆగండి సార్, ఆగండి. రామ్మోహన్ గారు డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. రెండు పార్టీల గురించి మాట్లాడతాను నేను. 2014 మన తెలంగాణ రాష్ట్రం రాకముందు మన తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల పైచీలకు ప్రభుత్వ భూములు ఉండే. ధరణి వచ్చిన తర్వాత 2019 అనుకుంటాను. ధరణి వచ్చిన తర్వాత ధరణి కట్ట ముందు చూస్తే ధరణి తర్వాత దగ్గర 20 లక్షల ఎకరాలు కబ్జా పెట్టి ఖతం చేసారు బీఆర్ఎస్ హయాంలో. ఒక చీఫ్ సెక్రటరీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో కింద గోలడాన్ని 100 కొద్ది నోటీసులు వచ్చినాయి, 100 కొద్ది హైకోర్టు మొట్టికాయలు వేసింది. అప్పుడు కూడా మనకు తెలుసు 20 లక్షల ఎకరాలు. ఇప్పుడు ఎవరెవడు దోచుకున్నాడో, ఎవరెవడు ఆక్రమించాడో కూడా జైలు పంపాల్సిన బాధ్యత ఉంటుంది. సుమిత్ర గారు మీరు మాట్లాడొద్దు, ఇప్పుడు కొంచెం ఆగండి, తర్వాత కౌంటర్ వేయండి. సరే నేను ఏమంటున్నా, ఫస్ట్ మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ 100 చెరువుల్ని ఈ పెద్ద బిల్డర్లకి బ్యూటిఫికేషన్ పేరుతోటి, అభివృద్ధి పేరుతోటి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు FTL బఫర్ జోన్లల్లా పెద్ద అది ఆకాశ అర్మయాలు పెద్ద అపార్ట్మెంట్లు వచ్చినాయి. ఒక్క కాదు, 2 కాదు. ఈ రోజు కూర్చే దమ్ము ఎవరికి ఉంది? ఇప్పుడు దాని గురించి మాట్లాడే దమ్ము ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉందా? ఎందుకు చేసారు ఆ పని?
ఒక్క చెరువు కాదు, 100 చెరువులు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఇచ్చేసారు. మీరు ఏమైనా కుకట్పల్లి పోయి చూస్తే తెలుస్తుంది ఏ చెరువు ఏ విధంగా కబ్జా పెట్టారు, ఎవరికి కబ్జా పెట్టిండు, ఎవరు దోచుకున్నాడు, ఆ దోచుకున్న వెనకాల ఇంకోటి ఎవడున్నాడు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. బయటికి తీయాల్సిన అవసరం ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది. నేను ఏమంటున్నా, మొట్టమొదటి వీళ్ళు ఏం చెప్పారు, ధరణి మీద ఫోరెన్సిక్ ఆడిట్ వేస్తాం, ఎవడైతే రాత్రికి రాత్రి ఏది ఓటీపీలు జనరేట్ చేసి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరినీ బయటకు తీస్తామని చెప్పి రెవెన్యూ మంత్రి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పటిదాకా బయటికి రాలేదు. మొట్టమొదట మన భూముల్ని, మన ప్రజల భూముల్ని మొత్తం కూడా మన కబ్జా పెట్టి కథం పట్టించింది బీఆర్ఎస్ హయాంలో. వాళ్ళని ఫస్ట్ బయటికి తీయాలి. రెండవది హైడ్రా వచ్చిన తర్వాత బాగానే ఉంది అనుకున్నాం మేము కూడా. హైడ్రా అనుకుంటాం సరే, ఏదైతే కబ్జా పెట్టిరో, ఎవడైతే దోచుకున్నారో రిట్రీవ్ చేసుకొని మళ్ళీ ప్రభుత్వ భూములు పరుచుకుంటాం అనుకున్నాం. సరే కొంత చేసిరేమో, కానీ ఇక్కడ జరిగేదంతా కూడా ఏంటంటే వన్ సైడెడ్ గా పోతా ఉన్నారు. హైడ్రా అనేది అందరికీ న్యాయం జరగాలి, పేదలకు కానీ పెద్దోళ్ళకి కానీ. ఏదైతే ఎన్ కన్వెన్షన్ దగ్గర నుంచి ఇప్పటిదాకా హైడ్రా ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి ఏమో వాళ్ళు తొత్తుల్లాగా పనిచేస్తా ఉన్నారు. కొంతమంది పేద ప్రజల్ని మాత్రం నోటీస్ ఇచ్చి డైరెక్ట్ గా వెళ్ళి కూల్చడం మొదలు పెట్టారు. ఎందుకంటే మనం చూసాం మూసీ నది పరివాహ ప్రాంతంలో ఎంతమంది ఇండ్లని కూల్చారో మనకు తెలుసు. కనీసం టైం ఇవ్వకుండా మరి ఆ విధంగా చేస్తా ఉన్నారు. రెండవది సల్కం చెరువు ఉంది. సల్కం చెరువులో ఓవైసీ హాస్పిటల్ ఫాతిమా కాలేజ్ ఉన్నా కూడా ఆ కాలేజీని కూల్చడానికి ఎందుకు, అది ఎవరు హయాంలు కట్టారు, అది ఎవరిచ్చారు పర్మిషన్లు? బీఆర్ఎస్ హయాంలు ఇచ్చారు. మరి ఇప్పుడు కూల్చేది ఎవరు? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా, లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారా? ఎందుకు వెనక్కి తగ్గుతా ఉన్నారు? ఎందుకు దాని మీద మళ్ళా కోర్టులకు పోయి, లేకపోతే రెవెన్యూ వాళ్ళు చెప్పాలట, వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్పారట, అది ఎఫ్టీఎల్ ఉందా లేదా చెప్పాలట. సరిగ్గా కనపడుతుంది. కళ్ళుంటే కళ్ళతో చూస్తే నడి చెరువులు కట్టారు, నడి చెరువుల పక్క నుంచి తీసుకుపోయి కట్టారు 100 ఎకరాల కొద్దిగా. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మరి దాన్ని ఎందుకు కూల్చారు? పేదల ఇల్లు ఎందుకు కూలుస్తా ఉన్నారు? ఆ విధంగా చేయకుండా మరి అందుకే కదా ఇవన్నీ కూడా జరిగేది. రెండో పాయింట్ కూడా చెప్తాను. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను ఆక్రమించడం కాకుండా ఎక్కడ ఇంకొకసారి ఆ ప్రభుత్వంలోకి వస్తే వీళ్ళు ఏమనుకున్నారు అంటే 1000 ఎకరాలు ఉన్న మొత్తం 111 జీవోని ఇష్యూ చేసి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఉండదు, అది ఇక హిమాయత్ సాగర్ ఉండదు, గండిపేట ఉండదు, ఇంకోటి ఉండదు. మొత్తం ఇప్పటికే వచ్చేసిన చాలా ఇండ్లు వచ్చినాయి దాని చుట్టూతా. మరి ఆ డ్రైనేజ్ అంతా ఎక్కడ పోతా ఉంది? ఎవరు మాట్లాడతారు ఈ చెరువుల గురించి? ఇప్పుడు ఇంతకుముందు సుమిత్ర గారు అంటున్నారు, మరి ఆ డ్రైనేజ్ అంతా ఇప్పుడు హుస్సేన్ సాగర్ లోకి వస్తా ఉంది, గండిపేటలకు వస్తా ఉంది. అవన్నీ నీళ్ళన్నీ ఎడిపోతున్నాయి, గ్రౌండ్ వాటర్ పోతా ఉన్నాయి. మనకే కదా మరి ఎఫెక్ట్ అంతా కూడా. అందుకే 111 కూడా ఎత్తేస్తా అని చెప్పారు వీళ్ళే. ఎత్తిపేస్తే డెఫినెట్ గా మేము ఎత్తేస్తాం. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా అంతకుముందు ఆ విధంగా చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా చేస్తా ఉంది. ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే వన్ సైడెడ్ ఉందో, ఎక్కడ కూల్చొద్దో వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. అందుకే హైడ్రా కమిషనర్ ని తప్పించాలని చెప్పి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఉందో, ఇది హిస్టారికల్ ఆర్డర్ చెప్పాలంటే. ఇది భారతీయ జనతా పార్టీ పక్షాన డెఫినెట్ గా స్వాగతిస్తా ఉన్నాం. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఒక చెంపపెట్టు లాంటిది. ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని చట్టబద్ధమైన పాలన కాలరాస్తూ వ్యవహరిస్తున్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిన ఒక పెద్ద దెబ్బ లాంటిది. ఎందుకంటే ఒక అధికారిపై వచ్చిన తీర్పు మాత్రం కాదు, ఇది ప్రజాస్వామ్య విలువలు కానీ రాజ్యాంగబద్ధమైన పాలన కానీ నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ తీరుపై న్యాయస్థానం ఇచ్చిన గట్టి తీర్పు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. అందుకే ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది ఈ విధంగా చేస్తే. ఇది ఏమంటున్నారంటే పెద్దోళ్ళ ఇండ్లు కూడా కూల్చుతూ పేదోళ్ళ ఇళ్ళకు దగ్గర పోండి. ఫస్ట్ పెద్దోళ్ళ ఇండ్ల దగ్గరికే పోవాలి. పేదోళ్ళ ఇళ్ళకి ఇల్లు కట్టించిన తర్వాత వాళ్ళ షిఫ్ట్ చేసిన తర్వాతనే కూల్చడానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక ఇటీవల లాగా ఒక హైడ్రాని పోల్చినప్పుడే అర్థమైంది ఏ విధంగా పెద్దోళ్ళ ఇళ్ళను కూలుస్తా ఉన్నారో, ఏ విధంగా పేదోళ్ళ ఇళ్ళను కూలుస్తా ఉన్నారో, పెద్దోళ్ళని రక్షిస్తా ఉన్నారో అక్కడే అర్థమైపోయింది. అందుకనే ఇప్పటికైనా కూడా చాలా భూములు ఆక్రమించిన భూములన్నీ కూడా రిట్రీవ్ చేయాలి, ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. ఎవరైతే బిల్డర్ ఉన్నాడో, ఎవరైతే ఆక్రమించాడో, చెరువులను ఆక్రమించి అమ్మేసిండో, 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. బాధ్యత ఎవరిది? ఆగండి డాక్టర్ పివిరెడ్డి గారు
రెండు అంశాలు మీరు మింగిల్ చేస్తున్నారు. ఒకటేమో మనం 20 లక్షల ఎకరాలు మీరు బీఆర్ఎస్ హయాంలో కబ్జాకు గురైందని చెప్పారు కదా. ఒకసారి సుమిత్రానంద్ గారితో మాట్లాడదాం, వారు ఏం చెప్తారో తర్వాత మీరు. సుమిత్రానంద్ గారు. సత్యదూరమైనటువంటి ఆరోపణలండి. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. విశ్వనగరంగా సినిమా నటులు వచ్చి రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి నేను హైదరాబాద్ లోనే ఉన్నానా అని అనుమానం వ్యక్తం చేసే విధంగా నటి లయ గారు వచ్చి అద్భుతంగా హైదరాబాద్ ను ప్రశంసించే విధంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దినం. సకల సౌకర్యాలు హైదరాబాద్ నగరానికి కల్పించినాం. హైదరాబాద్ రాష్ట్రం సాధించిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి చెందిందనేది సత్యం. అట్లాగే మేము హుస్సేన్ సాగర్ ని శుద్ధి చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు. మేము అనుకున్నాం, మా ప్రయత్నం విరమించుకున్నాం. నేను చెప్పింది ఏంటంటే చెరువులు అనుకున్నది ఎవరో చెప్పండి. అది కూడా ఈ కోర్టులో కేసేసిండ్రు కదా పర్యావరణవేత్తలు అని చెప్పేసి కోర్టులో కేసులు వేసిండ్రు. కాంగ్రెస్ వాదులే కోర్టులో కేసులు వేసిండ్రు, అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చినాం. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చినాం. దాన్ని మేము చేయగలిగినాం. నాళాలను మళ్లించే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, రాష్ట్ర అభివృద్ధి జరిగింది. పేరు ఇంటను క్రమబద్ధీకరించడం బీఆర్ఎస్ హయాంలో జరిగిన నిర్మాణాలు కావు. బెదురుమట్లలో అక్కడ ఏ చెరువు ఉందండి? ఖమ్మం వెదురుమట్లలో భూదాన్ భూముల్లో ఏ చెరువు కోసం 1000కి పైగా ఇళ్లను కూల్చేసింది రేవంత్ సర్కారు. పేదల ఇళ్లను, భూదాన్ భూముల్లో ఉన్నటువంటి ఇళ్లను ఎట్లా కూల్చేస్తుంది? నిలువ నీడ లేకుండా ఎట్లా చేస్తుంది మండుటెండలో? దీన్ని నిజంగా ఎవరైనా ప్రశ్నించాలి కదా. తెలంగాణ బీజేపీ ప్రశ్నించాలి కదా, ప్రతిపక్షాన్ని నిలబడాలి కదా. బాధితాయుతమైనటువంటి ప్రతిపక్షం అయితే ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా వ్యవహరిస్తుంది బీజేపీ సర్కారు? ప్రశ్నించడం మా రాష్ట్ర అధ్యక్షులు కూడా వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ పూర్తిగా అక్కడికి వెళ్ళింది. డెఫినెట్ గా వాటి మీద తీసుకోవాలి. అందుకే కదా ఇమీడియట్ గా కూల్చారు కూడా, కూల్చింది కట్టారు కూడా. ఒక్క నిమిషం. విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒక్క నిమిషం వెంకట్ గారు మాట్లాడండి. వెంకట్ గారు మాట్లాడండి. ఏమంటున్నా అంటే వాళ్ళు ఇందాక మిషన్ కాకతీయ అనే అంశాన్ని ప్రస్తావించినప్పుడు మిషన్ కాకతీయ రూరల్ మిషన్ కాకతీయ అర్బన్ మిషన్ కాకతీయ అని లేదు సార్. మిషన్ కాకతీయ అంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న చెరువులను పునరుద్ధరించడం. ఆ రోజు హరీష్ రావు గారు ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ రాసి కాకతీయ చెరువుల పునరుద్ధరణ ఎట్లా చేయాలని చెప్పి ఎన్నో ఆర్టికల్స్ రాస్తుండే. మేము చదివచ్చినాం సార్. అవన్నీ సడన్ గా అధికారం పోయిన అన్ని మారినాయి. అంటే ఏది అధికారం పోగానే 2 నాలుకలు దూరం అవుతుందా? అధికారం పోగానే వ్యవస్థలన్నీ మారిపోవాలని అనుకుంటారా? అదే ఈటల రాజేంద్ర గారు ప్రత్యామ్నాయం చూపించండి. మరి చెరువులో ఉన్నటువంటి నిర్మాణాలు ఎట్లా కూల్ చేస్తారు? ప్రత్యామ్నాయం లేకుండా రోడ్డు మీద ఎట్లా పడేస్తారు కుటుంబాలను? జీవితకాలం కష్టం, శ్రమ, నెత్తురు ప్రజలది. ఎట్లా బాధ్యత వహించేది ప్రభుత్వం? ప్రజలకు రక్షణ ఎవరు? ప్రజలకు రక్షణ ఎవరు? సుమిత్ర గారు ఒక్క నిమిషం ప్లీజ్. మేము హరీష్ రావు గారు రాసిన ఆర్టికల్స్ ని ఏది ఈటల రాజేంద్ర గారు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి కేటాయించిన బడ్జెట్ ని చదివచ్చినాం మేడం. మేము ఈరోజు ఒక అవాస్తవాలు అయిపోతాయా? ఈరోజు ఈటల రాజేంద్ర గారు బీజేపీలో వెళ్ళంగానే రేవంత్ రెడ్డి గారు శత్రువుగా కనపడతారు. హరీష్ రావు గారికి పదవి పోగానే రేవంత్ రెడ్డి గారు శత్రువుగా కనపడతారు. ఎప్పుడైనా తెలంగాణ ద్రోహే, ఎప్పుడైనా తెలంగాణ వ్యతిరేక రేవంత్ రెడ్డికి ఇచ్చింది కాంగ్రెస్. రాష్ట్రాన్ని ప్రతీకారం తీసుకుంటుంది, రాష్ట్రం మీద పగ సాధిస్తున్నది కేంద్ర మరి జాతీయ కాంగ్రెస్ అధిష్టానము తెలంగాణ మీద కక్ష సాధింపుతోనే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేకి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ద్రోహి వ్యతిరేకి. రైతులు ఎక్కడదండి అర్హత? కలిసి టోలరేట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. నేను ఇప్పటికీ చెప్తున్నా ఒక విద్యార్థి నాయకులుగా, మల్లారెడ్డి కాలేజెస్ లో కూడా చెరువులు ఉన్నాయి. కాలేజెస్ విషయానికి వచ్చినప్పుడు, విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు వెంకట్ గారు ఇంకా మల్లారెడ్డి కాలేజ్ చెరువులో ఉన్నాయి. తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్ జన్వాడలో ఉంది. ఇంకా ఎన్ని రోజులు చెప్పుకుంటారు? మీరు ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇంకా ఎన్ని రోజులు చెప్పుకోవడం ఎందుకు? అధికారం ఎందుకు మీకు? ప్రభుత్వం ఎందుకు? దానికేం చెప్తారు చెప్పండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పారు 20 లక్షల ఎకరాలు కబ్జా చేసినట్టు దాని మీద చర్యలు తీసుకోండి. కేటీఆర్ డైరెక్ట్ చెప్తున్నాడు.
100% నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఫిరంగి నాలా మీద కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంది, ఫిరంగి నాలా మీద ఉంది అది. సో నాలా మీద ఉన్న వ్యవహారం తెలిసింది. ఆ ఫిరంగి నాలా ముచ్చట ఇప్పుడు మీరు తప్ప నేను తప్ప ఇంకెవరైనా మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ గారు అన్ని రెండు సేమ్ టు సేమ్. రంగనాథ్ గారు ఫస్ట్ ఫిరంగి నాలను ఆక్రమించిన వాళ్ళను ముందుగా వాళ్ళందరూ తొలగిస్తాం ఆక్రమణలు అని చెప్పారు. చేయడమే భూముల్ని ఆ విధంగానే పోతారు, రెండు కూడా ఒకటే. చెప్పండి చెప్పండి. ఎట్ల సుధాకర్ రెడ్డి గారని అంబర్పేటకు సంబంధించిన 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి. వారు బతుకమ్మ కుంట చెరువుని మొత్తంగా ఆక్రమించి మా తాత ముత్తాతల సొమ్ము అని చెప్పి వెంకట్ గారు ఈ రాజకీయ నాయకులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళడం చాలా కామన్ ఇష్యూ. మేమేమంటున్నాం ఒకటి, నేను ఇనిషియల్ స్టేజ్ లో రాజకీయాలు మాట్లాడినప్పుడు వ్యవహారాన్ని రాజకీయాలు లాగుతుంది మీరు, అంటే ఐ మీన్ శ్రీనివాస్ గారు మీరు కాదు, సుమిత్ర గారు లాగుతున్నారు వ్యవహారాన్ని. నేను జనరల్ చేసి మాట్లాడినా, ఆ రోజు మిషన్ కాకతీయ నేను తప్పు పట్టుతలేనే. మీరు ఏమన్నారు, భూగర్భ జలాలు పెరగాలి, చెరువుల పునరుద్ధరణ జరగాలి, నిజాం రాజు కాపాడుతున్నాం మేము. ఒకటి విషయం ఏంటంటే చెరువుల ఎంక్రోచ్మెంట్ లేక్ వ్యూ పేరుతో ఫ్లాట్ అమ్ముతున్నారు. సుమిత్ర గారు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు విషయము ఏ పెద్ద మనిషి అయినా పోయి చెరువుల పక్కన పోయి ఫ్లాట్ కొనలేడు, నోటరీలు చేపించుకొని ఫ్లాట్ కొనలేడు. సైకలాజికల్ ఇదివరకే నష్టపోయిన వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం రామ్మోహన్ గారు వెంకరెడ్డి గారు తీవ్రమైన ఆరోపణ ఒకటి చేసి 20 లక్షల ఎకరాల భూమి మరి బీఆర్ఎస్ హయాంలో కబ్జా గురైంది అంటున్నారు. మరి మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మీ కేంద్ర మంత్రులు గారు ఎవరు కూడా ఈ అంశం ఇంతవరకు ప్రస్తావించినట్లేరు. సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. రామ్మోహన్ గారు ఏం చెప్పారు? ఒక నిమిషం ఉండండి. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మేము చెప్పడమే కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాకముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు, మేము వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తాం, ఇమ్మీడియట్ గా వాటిని రిట్రీవ్ చేస్తాం, ఎవరెవరి పేరు మీద రిజిస్టర్ అయినో ఆ భూములు మొత్తం కూడా మేము ఆక్రమించుకుంటామని చెప్పిన వాళ్ళు 32 నెలల కాలంలో ఫోరెన్సిక్ లేదు, ఆడిట్ లేదు, ఇంకోటి లేదు, టైం పాసే. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మరి అవన్నీ కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా నష్టాస్తులు కాదా, ప్రజల ఆస్తులు కాబట్టే ఇప్పుడు మీ బాధ్యత అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది, చేయాల్సిన బాధ్యత కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళ మీదనే ఉంది. ఇప్పుడు పేదోళ్ళకి భూములు ఇవ్వాలన్నా కూడా భూములు లేవు, ఇక్కడ ఉద్యోగులకే పోతా ఉన్నాయి. 100 కోట్లు 150 కోట్ల ఏది బిడ్డేయటం, దాని మీద వాళ్ళు కొనుక్కోవటం. పేదోళ్ళకి ఇళ్ళని ఇవ్వాలని ఎక్కడన్నా హైదరాబాద్ విచారణ జరగాలి, విచారణ జరగాల్సిందే. ఎట్టి పరిస్థితులు ఎవరెవరి పేరు మీద రిజిస్టర్ అయినాయో అవన్నీ కూడా బయటకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, మరి ఇదే కాంగ్రెస్ ఒక్క హైదరాబాద్ కూడా ఎక్కడ కూడా. రామ్మోహన్ గారు కంక్లూజన్ శ్రీనివాస్ గారు ఏమంటే, ఇప్పుడు తంశుల్టా అని మిగతా అంశాలకు పోకుండా నేను చెరువులు హైదరాబాద్ గురించి మాట్లాడదలుచుకున్నాను. స్పష్టంగా చెప్తున్నాను, అక్రమార్కులు బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. ఏమైనా ఉంటే బీజేపీ ఒకరిద్దరు ఎంత వెళ్తున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఉంటే ఉండొచ్చు, ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా సరే. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పేర్లు ఏమున్నాయి, కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మత్తం మహేందర్ రెడ్డి, ఈ పేర్లన్నీ కేటీఆర్ గారు చెప్తుంది. కేటీఆర్ గారు ఓవైసీ గురించి ఒక మాట మాట్లాడలేదు, మీరు మాట్లాడొచ్చు సునీత గారు, ఆయన మాట్లాడింది. వాళ్ళ ఢిల్లీని మాట్లాడినప్పుడు పల్కం చెరువు గురించి కానీ ఏం మాట్లాడలేదు. కనుక వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమో వస్తున్నారు, ఇప్పుడు పార్టీ మారిన తర్వాతనేమో వాళ్ళ పేర్లు ముందరికి వస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఇది చెప్తుంది, మీ పార్టీలో ఉన్న వాళ్ళ పేరు చెప్తుంది, మిగతా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ పేరు మీరు చెప్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే, ఏ చెరువులో ఎవరికి కబ్జా పెట్టినా ఏది చేసినా తీసేయాల్సిందే. మల్లారెడ్డి కావచ్చు, పుల్లారెడ్డి కావచ్చు, తీసేయాల్సిందే నెంబర్ 1. అట్లా ఓవైసీ గురించి ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నానంటే, వాళ్ళకి టైం ఇచ్చారు కదా. ఇప్పుడు పుస్తకాలు తీసుకొని బయటకు వద్దామంటే పిల్లలకు ఇవన్నీ టైం పిల్లలు చదువుతున్నారు, అదేనమ్మా పిల్లలు చదువుతున్నారు అని చెప్పి ఫాతిమా కాలేజ్ విషయంలో ఎందుకు వేసి 6 నెలలు టైం ఇస్తే వాళ్ళు పోయి కోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. తప్పుడు స్టేలు, సర్వే నెంబర్లు వేరు, స్టే ఉన్నది వేరే నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు మన లోతుపేట విషయం అదే, సర్వే నెంబర్లు స్టే ఉన్నది ఒకటి, వాళ్ళు చూపించేది ఒకటి, 3 కిలోమీటర్ల దూరం ఉంది అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చేయాల్సింది ఏంటంటే, చెరువులో పునరుద్ధరణ చేయండి, అందులో పేదలు ఏమైనా ఉంటే సునీత గారు అన్నట్టు వాళ్ళ ప్రత్యామ్నాయం చూపించండి, పెద్దలను ఏమాత్రం క్షమించొద్దు, వాళ్ళని బయటకు వెళ్ళగొట్టాల్సిందే. ఇప్పుడు గాజుల రామారావు కూడా ఏమైంది, 10 లక్షలు 20 లక్షలు ప్లాట్లు అమ్ముకుంటే తొలగించారు, కాదంటే మళ్ళీ వాళ్ళకి పునరావాసం కల్పించాలి కదా. ఇంతకుముందు వెలుగుమట్ల కేసు అయితే ఖమ్మం జిల్లాలో కూడా అదే కదా, భూదాన్ భూముల్లో కబ్జాలు తొలగించారు, మళ్ళీ వాళ్ళకే ఇవ్వాల్సి వచ్చింది కదా. అందరు డిమాండ్ చేసినాం కదా.
వాళ్ళకి ఇవాళ చాలా రైట్ ఓకే 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 థ్యాంక్ యూ రామ్మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే సుమిత్ర ఆనంద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, అలాగే వెంకటనాయక్ గారు కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ పివి రెడ్డి గారు బీజేపీ నాయకులు. డిబేట్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ చర్చ రచ్చ. చూస్తూనే ఉండండి 99 టీవీ.